లేదు అంటే నీ చేతిలో ఏమున్నదో, నీ హృదయంలో ఏమున్నదో, నీ యొక్క మనసులో నీ తెలివితేటలు నీ జ్ఞానం ఏ విధముగా ఉంటున్నదో దానితోనే దేవుడి యొక్క కార్యములు జరిగిస్తాడు. మోషే చేతిలో కర్ర ఉంది. ఇప్పుడు ఈ కర్ర గురించి మనం చెబితే చాలా విషయాలు, ఒక 12 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా మోసే కర్ర చేతిలో ఉన్న ఆ కర్ర ద్వారా సర్పముగా మారిపోయింది కర్ర. రెండవదిగా సర్పము మోసే చేతిలోని దుడ్డు కర్రగా మారిపోయింది. మళ్ళీ చూడండి, అంటే దేవుడు మోసేకు తోడు ఉండడమే కాదు, తన చేతిలో ఉన్న కర్ర ద్వారా కూడా కార్యములు చేస్తూ ఉన్నాడు. నీ చేతిలో ఉన్న విద్య ద్వారా, నీ చేతిలో ఉన్న పనితనం ద్వారా దేవుడు కార్యము చేయగలడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దిగులు చెందమాకు, భయపడమాకు, నా వల్ల కాదు అనే మాట నువ్వు ఎప్పటికైనా మాకు. ఎందుకంటే మన